అంజలి బంగళా తలుపు దగ్గర నిలబడి ఉంటుంది. వెనక ఎవరో పిలిచిన శబ్దం. రఘు టార్చ్ వేస్తే గోడల మీద రక్తపు చేతి ముద్రలు. సీతమ్మ నవ్వుతూ కనిపిస్తోంది, కాని ఆమె కాళ్ళు నేలకి తాకడం లేదు. గడియారం ఒక్కసారిగా వెనక్కి తిరగడం మొదలవుతుంది. చిన్న అమ్మాయి బొమ్మ పడిపోతుంది. బొమ్మ కళ్ళు కదులుతాయి. అంజలి అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబం నవ్వుతుంది. బయట వానలేదు, కాని ఇంట్లో నీటి చుక్కలు పడుతున్న శబ్దం. శంకర్ గోడ ఇది మీద ఎవరి ఉన్న ఫోటో? ఫోటో చూస్తాడు. ఇది నా అందులో ఫోటో. ఇందులో అతనే నేనే ఉన్నాడు. ఉన్నాను. అవి అన్నీ ఒక్కసారిగా మూసుకుపోతున్నాయి. తలుపులన్నీ అరెరే, మూసుకుపోతాయి. ఏమిటిది? సీతమ్మ ఏంటిది? గొలుసు సీతమ్మ శబ్దం శబ్దం దగ్గరికి ఏంది? వస్తుంది. చీకట్లో నుండి వస్తుంది. చీకట్లో నాతో చిన్న ఆడతావా? అమ్మాయి నాతో ఆడుతావా అని అడుగుతుంది. రఘు పరిగెత్తితే కారిడార్ అంతం లేకుండా సాగుతుంది. పూజారి ఓం మంత్రాలు నమః చదవగానే శివాయ నమః. గోడల నుంచి అరుపులు. భూత ప్రేత అంజలి కాళ్లపై చల్లటి చేతులు తాకుతాయి. సీతమ్మ నిజస్వరూపం బయటపడుతోంది. ఎముకల ముఖం. చిన్న అమ్మాయి నవ్వు గది మొత్తం మారుమోగు. అంజలి కళ్ళు పూర్తిగా నలుపుగా మారతాయి. ఉదయం వెలుగు. బంగళా ఖాళీగా ఉంది, కాని బయట అంజలి నవ్వు ఇంకా వినిపిస్తోంది.